నువ్వేదో పెద్ద కనిపెట్టినట్టుగా ఇవాళ వచ్చావు, నువ్వు కనిపెట్టవసరలా. డిలే అయ్యింది. ఎందుకైంది డిలే? మీ యొక్క దౌర్భాగ్యం వల్ల, మీరు గత 5 సంవత్సరాలు చేసినటువంటి మీ యొక్క నిర్వాహకం వల్ల, మీరు పంచాయతీరాజ్ వ్యవస్థని నాశనం చేసిన దానివల్ల సిగ్గనిపించట్లా మీకు? మీ ప్రభుత్వ హయాంలో దాదాపు అన్ని సార్ల మెజారిటీ ఏమో 90% మీ సానుభూతి పరులే పంచాయతీరాజులో పంచాయతీ ప్రెసిడెంట్లు. ఏ ఒక్క ప్రెసిడెంట్ అయినా తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ ఇది మాట్లాడితే ప్రశ్నిస్తారని నన్ను కాదు ప్రశ్నిస్తుంది. మీ పంచాయతీ ప్రెసిడెంట్ని ఎవరినైనా సరే, అరే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పంచాయతీల పరిస్థితి ఏంటి, పంచాయతీ ప్రెసిడెంట్ల యొక్క పరిస్థితి ఏంటి, ఎట్లా ఉన్నాయి, పంచాయతీల అభివృద్ధి జరిగిందా అని ఉండని ఒక నడుగు నువ్వు ప్రశ్న. ఏ ఒక్కడైనా బాగుంది అంటే మేము రాజకీయాలను తప్పుకుంటాం. నీ 90% మందిలో దాదాపు మనకి 13,300 పైచులకు పంచాయతీలు ఉన్నాయి. మనకి 13,326 పంచాయతీల్లో ఒక్కడి ద్వారా నువ్వు, ఒక్కడంటే ఒక్కడి ద్వారా నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పంచాయతీలు బ్రహ్మాండంగా వెలిగిపోయినాయి, విపరీతమైన అభివృద్ధి జరిగింది అని ఒక్కడితో చెప్పిస్తావా? ఒక్కడంటే ఒక్కడితో. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వే చెప్తున్నాను ఛాలెంజ్ చేస్తాను, ప్రశ్నలు వేస్తానని. నీ ప్రశ్నలు ఎవడు కావాలి, నీ ఛాలెంజ్ ఎవడు కావాలి? నేను చెప్తున్నాను, మీరు అయిపోయింది కాబట్టి. మేము ఇప్పుడు పరిపాలన ఉన్నాం, మేము 20 నెలల నుంచి. ఈ 20 నెలల కాలంలో అందరూ కూడా మీ సానుభూతి పర్లే, మొత్తం మీ సానుభూతి పర్లే 100% అందరూ కూడా. వాళ్ళతో మీ టైంలో ఎట్లా ఉంది, మా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది, కూర్చోబెడదామా, అడుగుదామా? మొత్తం మేమైపోయి పెట్టుకో, మా వద్దు. మేము అడుగుతాం, నువ్వు అడుగుతావు కదా, నువ్వు అడుగు, మేము అడుగుదాం ఎక్కడ బాగుందని. ఎవరి టైంలో బాగుంది, ఎవరి టైంలో గ్రామాల సస్యశ్యామలంగా ఉన్నాయి అనేది చెప్తే ఏం పెట్టుకుందాం, పెట్టు. వెళ్ళిపోతారు మీరు దుకాణం మూసుకుని. ఏదో ఒకటి ఒక పందెం పెట్టుకుందాం. ఛాలెంజ్ మీకేమన్నా? మళ్ళీ ఎక్కడ వద్దాం, మీ యొక్క ఆఫీసులకే వస్తాం. మళ్ళీ ఏ ఛానల్ కూడా వద్దు, మీ ఒక్క ఛానల్లో పెట్టుకోండి. ధైర్యం చేయగలుగుతారా మీరు? సిగ్గుపడండి రా బాబు, ఇప్పటికైనా కానీ సిగ్గుపడాల్సింది పోయి ఏదో మేము ఉన్నాము అని చెప్పించుకోవాలని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి, లేదా టీవీ ఛానల్ ఒకటి ఉంది కాబట్టి మీరు దాంట్లో కూర్చుని పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం కూడా, సాయంత్రం కూడా వస్తారు పెద్ద ముత్తైదులు అందరూ. ఆ ముత్తైదులతో మీరు ఒక ముత్తైదులు ఏదో కూర్చుని ఏదో అనాలి.